అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా మంచి రోజు. మీకు ఒక శ్రీవల్ల శుభవార్త అందుతుంది. ఈ లోకంలో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం. గౌరవ భావాన్ని కొనసాగిస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. చిరస్మరణీయ క్షణాలు ఈరోజు సృష్టించబడతాయి. మనసు సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు బలోపేతం చేయబడతాయి. సమయ స్ఫూర్తిని కొనసాగిస్తారు. కాలానుగుణ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాల్లో కూడా చురుగ్గా ఉంటారు. ఈ రోజు ఈ రాశి వారి చింతించాల్సిన అవసరం లేదు. చెడు స్థితి నుండి తొందరగా బయటకు రాగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ధైర్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారు కొన్ని విషయాల విజయవంతులు అవుతారు. తయారీకి మించి కదిలే అవకాశాలున్నాయి. విశ్వాసం బలోపేతం అవుతుంది. వాణిజ్య ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. ఆతృతతోటి రాకండి. పితృవిధులు నిర్వర్తించడానికి కొన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. వివిధ విషయాలను ముందుకు తీసుకొని వెళ్లడం సాధ్యమవుతుంది. అధికారులకు సులభంగా మద్దతు అనేది ఇవ్వగలుగుతారు. చర్చల్లో మెరుగ్గా ఉంటారు. రిస్క్ తీసుకోవడం గురించి ఆలోచించకండి. ఈ రోజు రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం కెరీర్ వ్యాపారంలో మెరుగైన ఫలితాలు సంభవించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తారు. వైట్ కాలర్ దుండగుల నుండి దూరంగా ఉండండి. ఓపిక మాట్లాడండి. సంబంధాలు బలపడే విధంగా ప్రయత్నాలు కొనసాగించండి. బంధువులతోటి సౌకర్యవంతంగా ఉంటారు. పరస్పర సంభాషణను మెరుగుపరుచుకోగలుగుతారు. బాధ్యత తీసుకోవడంలో ముందుకు నడుస్తారు. ఈ రోజు లావాదేవీలలో స్పష్టత తేవడం కూడా సాధ్యమవుతుంది. బాధ్యతతోటి పరస్పర చర్యను పెంచుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ గౌరవం పెరుగుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం ఉంటుంది. ఒప్పందాలలో క్రియాశీలత ఉంటుంది. ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి విద్యార్థులలో పెరిగిపోతుంది. లావాదేవీలకు సంబంధించినటువంటి కేసు అనుకూలంగా ఉంటుంది. సాంప్రదాయ వ్యాపారాన్ని వేగవంతం చేస్తారు. నైతిక విలువలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఉత్తమ వ్యక్తులు పరిచయస్తులు అవుతారు. వ్యాపారం విజయవంతం అవుతుంది. మీరు ముఖ్యమైన విషయాన్ని బాధ్యతాయుతంగా కొనసాగించుకోగలుగుతారు. సామాజిక కార్యకలాపాలు వేగవంతంగా సాగుతాయి. సోదరులతోటి పరస్పర చర్యను కూడా పెంచుకుంటారు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంబంధాలలో ఆనందం ఉంటుంది. ప్రైవేట్ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు స్పష్టతగా అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మనసులో ఎటువంటి సందేహం ఉంచకూడదు. భార్య భర్తల మధ్య సంభాషణలో సందేహం అనేది కలగకుండా చూసుకోవాలి. లేకపోతే గొడవలే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. కోపాన్ని ఈ రోజు వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. మరి తగిన విధముగా చికిత్స పొందాల్సిన అవసరం ఉంది. మరియు మందులను కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విషయాలలో విజయం సాధిస్తారు. ఈ రోజు ప్రేమ వ్యవహారాలలో శుభం ఉంటుంది. స్పష్టత తేవడం కూడా సాధ్యమవుతుంది. పరస్పర తీపి అనేది ఇద్దరి మధ్య ప్రేమికులకు మరి రావడం అనేది సాధ్యమవుతుంది. ఏదైనా చిన్న విభేదాలు ఉన్నా కూడా పరిష్కారం అయిపోతాయి. ఆరోగ్యం మరియు జీవన విషయానికి వస్తే దినచర్యను మీరు మెరుగ్గా ఉంచుకునే సాధ్యం చేయాల్సి ఉంటుంది. యోగా వ్యాయామం చేయడం వల్ల మేలు కలుగుతుంది. వ్యవస్థపై శ్రద్ధ చూపడం వల్ల వివిధ సందర్భాలలో సున్నిత తత్వాన్ని కొనసాగించుకోగలుగుతారు. ఆనందం యొక్క కమ్యూనికేషన్ అయితే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. వివిధ విధంగా వేగాన్ని కొనసాగిస్తారు. పనితీరులో ప్రచారం అనేది నిరీక్షణకు అనుగుణంగానే ఉంటుంది. ఇక కార్యాలయాలలో కూడా సమయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మరి పనులు ఏమన్నా ఉన్నా కూడా ఆ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయండి. ఆగిపోయిన పనులను ముందుగా పూర్తి చేయండి. ఆరోగ్యం విషయాల్లో మాత్రం శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్యం అసలు చేయకూడదు. ఈరోజు మరి విందు వినోదాల హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పనితీరులో కూడా మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. కార్యాలయాలలో సమయం అందించాల్సిన అవసరం ఉంది. బాధ్యతగా అన్ని పనులు చేయాలి. భాగస్వామి నుండి సహకారాలు పూర్తిగా అందుకోగలుగుతారు. కొత్త వస్తువులు, వస్త్రాలు, మరి ఎటువంటి వస్తువులైనా సరే అలంకరణ వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. ఈ రాశి వారు మాత్రం సమయం ప్రకారం ప్రయత్నించాల్సి ఉంటుంది.
ప్రవర్తన కొనసాగించాల్సి ఉంటుంది, గౌరవం పెరుగుతుంది, ప్రయత్నాలు మరి మెరుగైన ఫలితాలను అయితే అందిస్తాయి. ఇక డబ్బు యొక్క లాభం కూడా పూర్తిగా చేతికి అందుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు కూడా ఏమన్నా ఆగిపోయి ఉంటే ఆ పనులు కూడా జరుగుతాయి. పాత పథకాలపైన ఆసక్తి అనేది చూపుతూ ఉంటారు. ప్రజలతోటి తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. పనిపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ప్రకృతి సిద్ధమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ రోజు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలు బాగా వేధిస్తాయి. విదేశాలకు సంబంధించిన పనులైతే జరుగుతాయి. విశ్వాసం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం అయితే అందుకోవడం సాధ్యమవుతుంది. గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా పౌష్టిక ఆహారం తీసుకోవాలి. తగిన విశ్రాంతి మందులు వేల ప్రకారం తీసుకోవాలి. ఇక డబ్బు ఆదా చేసే అలవాటు వల్ల ప్రయోజనం పొందబోతున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కెరీర్ పరంగా తొందరపాటుతనాన్ని మానుకోవాల్సి ఉంటుంది. ప్రజలు మీ ఆలోచనల ద్వారా ప్రభావితులు అవుతారు. మాటలు విని ఉంచటం వల్ల ప్రయోజనం పొందుతారు. ఫీల్డ్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తిలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. మీ నాయకత్వ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈరోజు క్రెడిట్ గౌరవం కూడా పెరుగుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం ఉంటుంది. ఇంకా ప్రవర్తన కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆధునిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. వ్యాపారంలో కావలసిన లాభం కూడా పెరుగుతుంది. ఇంకా శుభప్రదమైనటువంటి మరి వార్తలను కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు కూడా మరి లోతుగా సాగుతాయి. ఇప్పటివరకు ప్రేమలో పడిన వాళ్ళు ప్రేమలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయకుండా ఉండండి. ఈ రోజు రాశి వారు మాత్రము వ్యాపారంలో ప్రభావవంతంగానే కనిపిస్తున్నారు. ఉత్సాహంగా ఉంటారు. ధైర్యంతో పనులు చేస్తారు. లక్కీ సంఖ్య 3, లక్కీ కలర్ అయితే టీల్. పరిహారంలో మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రము రామాలయాన్ని దర్శించి శ్రీరామనామ స్మరణము చేయటం వలన మరి పేదలకు బట్టలను అన్నదానము చేయటం వల్ల శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.